వెల్కమ్ టు వేదవ్యాస అకాడమీ. డియర్ ఫ్రెండ్స్, అజేయంగా సూపర్ 8కు టీమిండియా. సో T20 వరల్డ్ కప్ 2026లో నిన్న జరిగిన మ్యాచ్లు ప్రేక్షకులను విశేషంగా అలరించాయి. ముఖ్యంగా టీమిండియా తన జైత్ర యాత్రను కొనసాగిస్తూ గ్రూప్ స్టేజ్ని అజేయంగా ముగించింది. నిన్నటి మ్యాచ్లో ఎవరెవరు అదరగొట్టారు, పాకిస్తాన్ సౌత్ ఆఫ్రికా జట్ల పరిస్థితి ఏంటి, పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సో మొదటి మ్యాచ్ భారత్ వర్సెస్ నెదర్లాండ్స్. వేదిక నరేంద్ర మోదీ స్టేడియం, అహ్మదాబాద్. సో అభిషేక్ శర్మ వరుసగా మూడో డకౌట్ అవ్వడం టీం మేనేజ్మెంట్ను కాస్త ఆందోళనకు గురిచేసింది. శివం దూబే 66 రన్స్తో 31 బాల్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. 66 పరుగులతో టీమిండియా భారీ స్కోర్ సాధించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక సూర్యకుమార్ యాదవ్ 34, హార్దిక్ పాండ్యా 30 కీలక ఇన్నింగ్స్ ఆడారు. భారత్ 20 ఓవర్లలో 193 పరుగులు 6 వికెట్ల నష్టానికి చేసింది. నెదర్లాండ్స్ 176/7 పరుగులకే పరిమితమైంది. వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో 3 వికెట్లు పడగొట్టగా, దూబే బ్యాట్తోనే కాకుండా బంతితోనూ 2 వికెట్లు మెరిచారు. సో ఫలితం భారత్ 17 పరుగుల తేడాతో విజయం సాధించి గ్రూప్ ఏలో టాపర్గా నిలిచింది. ఇక సెకండ్ మ్యాచ్ చూసుకున్నట్లయితే పాకిస్తాన్ వర్సెస్ నమీబియా. సూపర్ 8 రేసులో నిలవాలంటే గెలవాల్సిన మ్యాచ్లో పాక్ బౌలర్లు విరుచుకుపడ్డారు. సాహిబ్జాదా ఫర్హాన్ అద్భుత సెంచరీతో ఆకట్టుకున్నాడు. ఈజ్ ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్. పాకిస్తాన్ 20 ఓవర్లలో 199 పరుగులు 3 వికెట్ల నష్టానికి చేసింది. నమీబియా కేవలం 97 పరుగులకే ఆల్అవుట్ అయిపోయింది. పాకిస్తాన్ 102 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. ఇక థర్డ్ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ యుఏఈ. సౌత్ ఆఫ్రికా బౌలర్లు యుఏఈని 122 పరుగులకే కట్టడి చేశారు. అనంతరం 13.2 ఓవర్లోనే లక్ష్యాన్ని ఛేదించి 6 వికెట్ల తేడాతో విజయం అందుకున్నారు. కొర్బిష్ బాస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు. సో భారత్ వరుసగా 4 విజయాలతో సూపర్ 8కు ఫుల్ కాన్ఫిడెన్స్తో వెళ్తుంది. అయితే ఓపెనింగ్ సమస్య అభిషేక్ శర్మ కొంచెం కలవర పెడుతున్నాడు. మరోవైపు పాకిస్తాన్ భారీ విజయంతో నెట్ రన్ రేటు మెరుగుపరుచుకుంది. మరి సూపర్ 8లో భారత్ ఇలాగే రాణిస్తుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.